హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటనమాట? అన్య రాజుల చేతి క్రిందికి తీసుకొని వెళతాడు ప్రేమన్న వారలారా. అక్కడి నుంచి దెబోరా ప్రవక్తి ద్వారా ఆశ్చర్యకరమైన విజయాన్ని సిసేరాను ఒక స్త్రీ చేత హతమార్చి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని కొద్ది రోజులు జ్ఞాపకం పెట్టుకొని, అమ్మో దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అన్నారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? మర్చిపోయారు. దేవుడు ప్రతి ఆదివారం మనల్ని ఎందుకు తీసుకొని వస్తున్నాడు? వాక్యము చేత మనల్ని బలపరచాలి. ఒకవేళ వాక్యము చేత బలపరచకపోతే లోకము బలంగా కనబడుతుంది. నెమ్మదిగా మనం ఏం చేస్తాం? లోకంలో కలిసిపోతాం ప్రేమ వారలారా. లోకములో మనం కలిసిపోవడానికి ముందు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. సరిదిద్దుకుంటే మన కుటుంబం బాగుంటుంది, లేకపోతే రోగానికి అప్పగిస్తాడు. గంతే. ఓ 3 నెలలు 4 నెలలు ముక్కుతూ మూలుగుతూ అమ్మో దేవా అని ఆయన మందిరంలోనికి వస్తాం ప్రేమ వారలారా. ఇబ్బందులలోనికి తీసుకొని వెళతాడు. ఇబ్బందులలోనికి సమాధానం ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. సమాధానం ఉండదు. మనకు తెలియకుండానే అందరూ శత్రువులు అవుతుంటారు ప్రేమన వారలారా. అదేంటి, అసలు నాకు ఈ ఆలోచన లేదు కదా అంటే, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి అందరితో కలిసి ఉండాలనుకుంటున్నావు కదా. నువ్వు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావో వాళ్ళే ఏమైపోతారు? మనకు శత్రువులు అయిపోతారు ప్రేమన వారలారా. మనకు అర్థం కావాలి, మన కుటుంబ పరిస్థితులను బట్టి దేవుడిలో మనం ఉన్నామా, దేవుణ్ణి విడిచిపెడుతున్నామా అనేది నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకు అర్థం కావాలి. ఎందుకు సమాధానం ఉండట్లేదు? నాయనా, నిన్ను ప్రేమించటంలో ఏమైనా పొరపాటు చేశానా నేను? ఇదిగో ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడైనా నిన్ను గణపరచకుండా నేను లోకములోనికి వెళ్ళి ఏదైనా నేను తప్పు చేశానా? నేనేమైనా తప్పు చేశానా? ఏమంటే, చాలాసార్లు మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రేమన వారలారా. ఇదిగో మిద్యాను ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి హీన దశకు అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని ఎప్పుడు అర్థమవుతుందట మనకి? నిజంగా ఎంత దౌర్భాగ్యం చూసారా. వెంటనే అర్థం చేసుకుంటే బాగుండు ప్రేమన వారలారా. కానీ మిక్కిలి హీన దశకు అంటే మన జీవితాలు భయంకరంగా పాడైన తర్వాత తెలుస్తాయి ప్రేమన వారలారా. అప్పటి వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు తన వాక్యము ద్వారా. ఈ వాక్యము నా కోసమే అని మనకు అర్థమవుతుంటుంది. ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే. ఎప్పుడంటే హీన దశకు వెళ్ళిపోయారు. ఎంత హీన దశనంటే బతకడానికి జీవ సాధనాలు కూడా వారి చేతుల్లో లేవు. పంటలను అనుభవించే స్థితి లేదు. అంటే తిండికి కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల మధ్య అప్పుడేం చేశారు చెప్పండి? యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? లేదు గృహ కూడిక మనం పెట్టుకోవాలి అంటాం ప్రేమ వాళ్ళారా. చూసారా, దేవునికి మొరపెట్టాలి అన్న ఆలోచన కలుగుతుంది మనకి. అప్పటి వరకు మన ఇంట్లో గృహ కూడిక జరగదు ప్రేమ వాళ్ళారా. జరగదు. అనుకుంటుంటాం, వదిలేస్తుంటాం, అనుకుంటుంటాం, వదిలేస్తుంటాం, అనుకుంటుంటాం, వదిలేస్తుంటాం. ఏదో తేడా కొడుతుంది ప్రేమన వారలారా. వెంటనే ఏం చేస్తాం తెలుసా? హీన దశకు వెళ్ళిపోతుంటాం. అప్పుడు కలిగే ఆలోచన ఏంటంటే, ఇదంతా కాదు, మరలా మనం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటాం. నిజంగా ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనగా, కుటుంబముగా మనం మొరపెట్టుకుంటామో దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రేమల వారు. కాబట్టి ఎంతమంది ఇళ్లల్లో గృహ కూడికలు జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒకవేళ
పరిస్థితులు నా కుటుంబంలో మారాలి అంటే యెహోవాకు మొరపెట్టాలి. యెహోవాకు ఎలా మొరపెట్టాలి? కుటుంబం అంతా కలిసి మొరపెట్టగలిగితే క్షణాలలో చూడండి మరలా మంచి రోజులను మనం చూడగలుగుతాం ప్రేమల వారలారా. ఇళ్ళు పోయాయి, పంటలు పోయాయి, జీవసాధనమైన గాడిదలు పోయాయి, గుహలలో దాక్కుంటూ విత్తనాలు విత్తుకునే పరిస్థితి. ఆ పంటను తెచ్చుకుందామంటే మిడతల దండంతా వచ్చారండి. ఇక వీళ్ళకు దిక్కు లేక హీన దశకు వెళ్ళిపోయి అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ప్రేమన వారలారా. ఎందుకు ఇంత హీన దశలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు గుర్తొస్తున్నాడు? ఇంత హీన దశకి నిజంగా ప్రేమ కలిగిన వాడు ప్రేమన వారలారా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన పాపాన్ని బట్టి ఎంత శిక్షించాలో అంత శిక్షిస్తాడు. కానీ దేవా నా కొరకు సహాయం చెయ్యి అని నేను తెలుసుకున్నాను అనగానే క్షణాలలో సహాయం చేస్తాడు ప్రేమల వారల. మనం తెలుసుకోనంత వరకు ఎన్ని సంవత్సరాలైనా మనల్ని చితకొడుతూనే ఉంటాడు. ఒక్క మాట, తండ్రి నేను పాపిని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించనగానే వెంటనే మేఘాల మీద ఆయన మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి వస్తాడు ప్రేమల దేవుని పిల్లల. ఎంత ప్రేమ! వెంటనే దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశ